వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ నాయకుల అరెస్టులకు నిరసనగా గంభీరావుపేట మండల కేంద్రంలో బంద్ ఉద్రిక్తతల నడుమ ముగిసింది. ముందస్తుగా మండల కేంద్రంలో పోలీసులు భారీగా మోహరించారు. మండల కేంద్రంలోని వ్యాపార వాణిజ్య సముదాయాలు బంద్ పాటించాయి. ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎగదండి స్వామి, పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మొక్కమేట పెట్టుకో గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీపీ కోడూరి భాస్కర్ గౌడ్ కోరారు. మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో భాస్కర్ గౌడ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో మండలంలో గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు చర్చించారు. సమావేశంలో సెస్ చైర్మన్ దొర్నాల లక్ష్మారెడ్డి, జెడ్పీటీసీ పూర్మాని మంజుల, ఎంపీడీఓ మదన్ మోహన్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మండల డివిజన్ స్థాయి అధికారులకు మరియు పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్న లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ తరుణంలో, అలాగే రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా సిరిసిల్ల నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలన్న కృతనిశ్చయంతో గౌరవ కేటీఆర్ గారు ముందుకు సాగుతున్న ఈ తరుణంలో మరి సిరిసిల్ల ముందుకు సాగడానికి మరి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు ఇక ముందు మనము గౌరవ మంత్రి గారి సహకారంతో ఇంకా ముందు చేపట్టబోయే కార్యక్రమాల గురించి సునిశ్చితంగా అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కలిసి మరి రాబోయే 3 నెలల కాలంలో ఏ విధంగా అయితే మండలంలో మనం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్న దాని గురించి ఒక దిశానిర్దేశం గడిచిన కాలాన్ని ప్రయత్న నివేదికలు చూసుకుంటూ ఇక ముందు వచ్చే 3 నెలల్లో ముందుకు సాగాలని చెప్పి అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు గారి ఈ వేదికను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ముందుగా ట్రాన్స్ఫర్ చేయడం అది ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ డెసిషన్ తీసుకునే దాని మీద ఉంటుంది. అంటే ఒక 1 నెల 2 నెలలు కంప్లీట్ తీసుకోలేదు కాబట్టి మొన్ననే గవర్నమెంట్ ఒక క్లారిటీ ఇచ్చింది. అభయాస్తాన్ని ఇంకా కొత్త పద్ధతులలో తీసుకెళ్దామని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత మన డబ్బులు వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించి గౌరవ భృతి ఇవ్వాలని కోరుతూ ఐకేపీ విఓఏలు చేస్తున్న దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట 2వ రోజు దీక్షలను జిల్లా అధ్యక్షురాలు జి రేణుక ప్రారంభించారు. జెడ్పీటీసీ పూర్మాని మంజులకు వినతి పత్రం అందజేశారు. దీక్షల్లో అన్ని మండలాల నుండి ఐకేపీ విఓఏలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారికి
ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి ఇంతవరకు కూడా నెరవేర్చలేదు. దానికోసమే మేము ఈ నిరవధిక సమ్మె చేస్తున్నాం. సమస్యలు తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులపై లాఠీ చార్జీ చేసి అక్రమంగా అరెస్టు చేయడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ప్రజల సమస్యలను తెలిపేందుకు వెళ్లిన నాయకులపై లాఠీ చార్జీ చేసి అక్రమంగా అరెస్టు చేయడంపై తీవ్రంగా ఖండించారు. నిరసన కార్యక్రమంలో ఎంపీటీసీ సూర్యదేవరాజు, బైరి రమేష్, మంగ కిరణ్, శ్రీరాముల వెంకటేశం, శ్రీనివాస్, సబ్బని మోహన్, మోయిస్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇళ్ళవేళలా వినడానికి సముఖత చూపాల్సినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల యొక్క వివరాలను తెలపడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులను, అలాగే గంభీరాబాద్లో టీఆర్ఎస్ కార్యకర్తల యొక్క నిర్లక్ష్య వైఖరి, వాళ్ళు ప్రజల దగ్గర దోసుకున్నటువంటి విషయాలను మంత్రి గారికి చెప్పడానికి మా కాంగ్రెస్ మండల అధ్యక్షులు, అలాగే అక్కడ కార్యకర్తలు, ఎంపీటీసీలు అందరూ కలిసి కట్టుగా నిన్న మంత్రి గారు, మన శాసన సభ్యులు, ఐటీ మంత్రి తారక రామారావు దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, అయ్యా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తల పరిస్థితి ఇలా ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ప్రభుత్వ పథకాలను కరెక్ట్ గా అందరూ విషయాన్ని సాక్షాత్తు మంత్రికి తెలియడానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళితే వాళ్ళు అమానుషంగా పోలీసులతో కొట్టించి అక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా అరెస్టు చేయడం, ఇది నిజంగా అప్రజాస్వామికమైనటువంటి చర్యగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ, అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు 100% వెలవకుండా వాళ్ళ జమీందారు పోగడ వెనుకడ దొరలు పాలించేటువంటి వాళ్ళ యొక్క ఒంటెతో పోగడం చూస్తుంటే ఇలా సామాన్యమైనటువంటి మానవులకు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. అందులో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా వాళ్ళ ముందుకు రావద్దు, వాళ్ళకు నిరసన వెలువ తెలియకూడదు, తెలియచేసేటువంటి అర్హత లేకుండా, కనీసం మా యొక్క విన్నపాలు కూడా వినేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళు దొరల యొక్క పాలన, జాగీర్ యొక్క జమీందారు యొక్క పాలన చేస్తూ ఉన్నారు. మేము ముఖ్యంగా చెప్తున్నాం, ఈ యొక్క జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ యావత్ తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్త మీద, ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద కూడా మీరు దాడి చేసినా లేకుంటే ఏ కార్యక్రమం చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క సంగతి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుందని ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం. మేము ఇప్పటికే చెప్తున్నాం, దయచేసి వెంటనే ఈ గంభీరాపేటలో ఉన్నటువంటి మా యొక్క కార్యకర్తల మీద పెట్టినటువంటి కేసులను మీరు విడ్డా చేసుకుని బేషరతుగా టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. కస్తూర్బా వసతి గృహ విద్యార్థులను వేధించిన వ్యక్తిని తక్షణం అరెస్టు చేయాలని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకులు అనంతదాస్ వేణు డిమాండ్ చేశారు. తంగలపల్లి మండలంలోని కస్తూర్బా వసతి గృహంలో విద్యార్థులను వేధింపులకు గురి చేసిన కడారి జాన్ను తక్షణం అరెస్టు చేయాలని అన్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షులు ఎనగంటి నరేష్, ఉపాధ్యక్షులు భాస్కర్, పవన్ కృష్ణ, భాను, శివ, దేవరాజులు పాల్గొన్నారు. అశ్లీలమైనటువంటి ఫోటోలు తన ట్యాబ్లో చిత్రీకరణ చేసి మన వేధింపులకు గురి చేయడం జరిగింది విద్యార్థులను.
అసలు కడారు జాన్ అనే ఫాస్టర్ ఆ యొక్క వసతి గృహంలోకి పోవడానికి కారణమేంటి, అసలు అతనికి పర్మిషన్ ఎవరిచ్చారు, మరి వార్డెన్కు చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి దాని విషయంలో అసలు ఫాస్టర్ కడారి జాన్ అనే వ్యక్తికి కస్తూర్బా పాఠశాలకు ఎందుకు మరి ఆ యొక్క వార్డెన్ పర్మిషన్ ఇచ్చిందో తప్పనిసరి చెప్పవలసిన అవసరం ఎంతగానో ఉంది వార్డెన్. మరి ఆ వ్యక్తి బయట వ్యక్తి అయినప్పటికీ ఆ యొక్క వసతి గృహంలోకి రావడానికి కారణమైంది, అసలు దేని గురించి వచ్చాడు, వచ్చినప్పటికీ అతను ట్యాబ్ పట్టుకొని మరి ఫోటోలు తీస్తూ ఉంటే మరి ఆ యొక్క వార్డెన్ ఏం చేస్తూ ఉంది, దీని అంతటికీ మరి మూల కారణం ఎవరు, మరి దానిలో ఏం జరుగుతూ ఉంది ఆ యొక్క వసతి గృహంలో, ఇదంతా తెలుపవలసిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి దీని విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దృష్టిలో తప్పనిసరి దీని మీద ఎంక్వైరీ వేయాలని చెప్పేసి మేము బీజేపీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.